దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ప్రతి రాశి వారికి కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిథున్ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని మనం బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ ఏంటంటే మిథున్ రాశి గోచార పరిస్థితి ఫలితాలు, జన్మ రాష్ట్రాధిపతి బుధుడు షష్టమ స్థానంలో స్థితి కలిగి శుక్రుడు కలయిక ఉన్నందువల్ల అనుకూలమైన గ్రహస్థితి ఉంది. దీనివల్ల శుభ పరిణామాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే శుభ పరిణామాలు ఏంటంటే మీరు ఏ పని స్టార్ట్ చేసినా మ్యాక్సిమంగా సక్సెస్ అయ్యే ఉంటుంది. సో ఏ పని కార్యాన్ని స్టార్ట్ చేసినా మ్యాక్సిమంగా సక్సెస్ ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే 2వ వారం నుండి ఉంటుంది. సో ఈ విధంగా మంచి ఒక శుభ పరిణామం ఉంది. ఉద్యోగస్తులో ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అండ్ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మంచి శుభ పరిణామం. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అనేది బిజినెస్ బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అండ్ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఓవరాల్గా బాగానే ఉంది మిథున రాశి వారికి. ఇక స్వల్ప దోషం ప్రతి రాశి వారికి ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ స్వల్ప దోషం ఏంటంటే మీరు అండ్ అనారోగ్య సమస్యలు, ఎక్కడంటే కీళ్ళ నొప్పులు అండ్ ఇలాంటివి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అండ్ మీరు డాక్టర్ని సంప్రదించడము. సో ఈ విధంగా మీరు తీసుకుంటే అండ్ ఇదే కాకుండా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కోల్డ్ వాతావరణం కాబట్టి అండ్ జలుబు, కాఫ్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది జలుబు, కాఫ్ అనేది అంతటా ఉంటుంది. కాబట్టి కోల్డ్ రిలేటెడ్ మీరు రెమెడీస్ చేస్తూ పోతే ఈ సమస్య నుండి కూడా మీరు బయటపడవచ్చు. ఇకపోతే తల్లిదండ్రుల ఆశీర్వాదం మీరు పొందండి. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం వాళ్ళు బాధ పెట్టకుండా చూసుకోండి. వాళ్ళు బాధపడితే మీకు సక్సెస్ ఉండదు. కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదం మీరు చూసుకోండి. ఇకపోతే మీకు అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 3, 5, 9, 11, 15, 19 ఈ తేదీలు మీకు మోస్ట్ సూటబుల్ డేట్స్. అన్ని విధాలా బాగుంటుంది. ఈ తేదీలను మీరు కన్సిడర్ చేసుకుంటూ మీరు జీవితాన్ని మీరు ప్రణాళిక చేసుకోండి. మిగతా వారాలను నార్మల్గా చూసుకోండి. ఒకవేళ బ్యాడ్ డేస్ ఉన్నా మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ డేట్స్ గుడ్ డేస్ను కన్సిడర్ చేసుకోండి. మిగతా డేస్ని అన్నీ మీరు నార్మల్ రొటీన్ డే టు డే వర్క్ మీరు చేసుకోండి. ఇక జాతకరీత్యా మాత్రం మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చ, నీలం ఈ 2 రత్నాలు మీరు ధరించడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. రత్నాలకు ఆ పవర్ ఉంది. కాబట్టి మీరు మంచి జాతి రత్నాలు ధరించే ప్రయత్నం చేయండి. రత్నాల విషయంలో ఏ వివరాలు కావాలన్నా మీరు ఎక్కడున్నా, ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడున్నా వాట్సాప్ కాల్ చేయొచ్చు అండ్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. సో మీరు రత్నాల గురించి తెలుసుకొని కొనుక్కోండి. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యువర్గా రత్నాల పరీక్షా విధానంలో ఉంటాను. కాబట్టి ఎంతమంది మన హైదరాబాద్లో ఎంతమంది ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, జ్యోతిష్యాలు ముఖ్యంగా అసలు జ్యోతిష్యులు ఉంటూ వాళ్ళు జమాలజిస్టులను డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇది ఎంత విడ్డూరం చూడండి. వాళ్ళు ఎక్కడ చదివారు, ఏం చదివారో తెలియదు. వాడు మొన్నటి వరకు జ్యోతిష్యుడే ఉంటాడు, తర్వాత వాడు జమాలజిస్ట్ అని, ఒకడు మరీ దారుణంగా ఒకడు జమాలజిస్ట్ అని పనికి మళ్ళీ 2 మైక్రోస్కోప్స్ పెట్టుకొని ల్యాబ్ అని టోటల్ ఇచ్చేది మాత్రం సింథటిక్ స్టోన్స్ ఇస్తున్నారు. నేను ఎన్నో సందర్భాలు అలాంటి వాళ్ళని పరీక్ష చేసిన. నేను ఏం చెప్పలేకపోతున్నాను. వాళ్ళు ఒక్కటే చెప్పగలను నేను, ఏంటంటే మీరు చైతన్యవంతులు అవుతే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. మీరు ఒక్కటి గమనించండి, ఎవడు ఏది చెప్పినా ఏ అర్హత మీరు చెప్తున్నారన్న విషయాన్ని మీరు గమనించాలి. అది మీరు గమనించలేరంటే ఆ నష్టం కూడా మీరే పొందుతారు. సో ఇక్కడ జరుగుతుంది అలా. ఎందుకంటే గురుపీఠంలో ఉంటున్నారు, వాళ్ళకు జ్యోతిష్యం గురుపీఠంలో ఉంటున్నారు, పెద్ద పెద్ద బోట్లు రుద్రాక్ష పెట్టుకుంటారు, మీరు అడగలేకపోతారు. సో ఇది ప్రాబ్లం ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అటు గవర్నమెంట్ను, సెంట్రల్ గవర్నమెంట్ను, స్టేట్ గవర్నమెంట్ను, సొసైటీని, శాస్త్రాన్ని అందరినీ మోసం చేసినట్టే. నిజంగా ఇంత మోసం చేసినప్పుడు వాళ్ళకు కూడా జయకరంగా ఉండదు. వాళ్ళు నష్టపోతారు. చూడండి, ఎంతోమంది పుట్టగొడుగుల పేరు మార్చుకోమని, అక్షరాలు మార్చుకోమని, సిగ్నేచర్ అని, ఈ ఆలోజీ అందరు ఇప్పుడు ఉన్నారా? వాళ్ళు ఎందుకు లేరు? నిజం లేదు కాబట్టి, నిజాధారం లేదు, ధర్మం లేదు కాబట్టి వాళ్ళు ఇలా పుట్టగొడుగులా వచ్చి పోతున్నారు. సో మీరు ఏది నిజము, ఏది నమ్మాలి అన్న అంశాన్ని తెలుసుకోండి. అండ్ ప్రతికి వాళ్ళు ఎన్ని స్టోరీస్ చెప్తారంటే రకరకాల స్టోరీస్ చెప్తారు. వాళ్ళ బతికే అది. ఎందుకంటే వాళ్ళ దగ్గర శాస్త్రం ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల ప్రతి ఒక్కడు సర్టిఫికెట్ అని చెప్తుండే. వాడు ఏం చదివాడు తెలియదు, ఎక్కడ చదివాడు తెలియడు, మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే తెలుస్తుంది. సో ఆ విధంగా ఇన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండేది. నా కోసం చెప్పట్లేదు, మీకోసమే చెప్తున్నాను. ఎందుకంటే అందరూ నా దగ్గరకు వచ్చినా నేను సప్లై చేయలేనంత మరి అంత జనాలు ఉంటారు. ఒకటి ఏంటంటే ఎవరైతే నమ్ముతున్నారో మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్కటి ఏంటంటే నెగిటివ్ ఉంది కాబట్టి ఇంత సూటిగా చెప్పాల్సి వస్తుంది. అదే ఏదో డబ్బులు కొన్నారు డబ్బులు పోయినాయి అనడానికి వీల్లేదు. డబ్బులు పోవడంతో పాటు మీ ఆరోగ్యం పోతుంది. సో మానసికంగా చాలా ప్రాబ్లమ్స్లో ఎండప్ అవుతారు. ఎందుకంటే ఏదో ప్రాబ్లం ఉందని మనము ఇలాంటి కన్సల్టేషన్ తీసుకుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఇంకా సిచ్యువేషన్ వర్స్ట్ అయింది అనుకోండి, ఏ ఎక్స్టెంట్ అనే కావచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే లాస్ట్ హోప్ మీదనే జ్యోతిష్ శాస్త్రానికి వస్తున్నారు. ఈ హోపే దెబ్బతింటే మనిషి మిజరబుల్ సిచ్యువేషన్ గురవ్వచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి జాతి రత్నాలు ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటాయి, అసలు ఎలా గుర్తుపట్టాలి అని మీరు ఈ విషయాల కోసం మీరు దివ్యాడమెంట్ సంప్రదించండి. ఇదే కాకుండా మీ జాతకానికి ఇప్పుడు నేను చెప్పిన జాతి పచ్చ నీలమే కాకుండా ఏ రత్నం సూట్ అవుతుందన్న అంశాన్ని కూడా మీకు ఇండివిజువల్ హారోస్కోప్ చూసి, ఇది నేను చెప్పేది జనరలైజ్, ఇండివిజువల్ హారోస్కోప్ చూసి కూడా మీకు పలానా రత్నం అంటే మీ బర్త్ చార్ట్ ఇండివిజువల్ బర్త్ చార్ట్ చూసి ఏది అత్యంత మేలు చేస్తుంది. జాతి పచ్చే రావచ్చు, నీలం రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇది జనరలైజ్గా నేను చెప్తున్న విషయం. సో మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. ఒక టెస్టింగ్ మాత్రం మాదాపూర్లో ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు లాకెట్ కానీ రింగ్ కానీ కొన్ని గంటల్లోనే తయారైపోతాయి. అండ్ సర్టిఫైడ్ రత్నమే ఉంటుంది, ప్యూరిఫైడ్ రత్నం ఉంటుంది, ఎనర్జైజ్డ్ ఉంటుంది, ఎఫెక్టివ్ రత్నం మాత్రమే దివ్య డైమండ్స్లో ఉంటుంది. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ కన్సర్న్. దివ్య డైమండ్స్లో కొన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రావాలని ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. అలాగే వీలైనంత వరకు మా వంతు బాధ్యతగా జనాలను చైతన్యవంతులు చేసే బాధ్యతగా మేము చైతన్యవంతులు చేయాలని మేము ఆశిస్తున్నాము.